10 rounds. ఊరు మూసుకోరా. I said 10 rounds. Move it now. అదా ఐటమ్ సాంగ్ చేస్తున్నాడు రా ఇతను ఎవరో గాని. ఎవర్రా ఇంత లేట్ గా వద్దామని ఐడియా ఇచ్చింది? నేను మాత్రం రేపు 3:15కే వచ్చేస్తాను నాయన. నేను కూడా 3:10కే, లేకపోతే మన అందరికి గ్రూప్ సాంగే రా. Twenty rounds. What's wrong, guys? అయ్యా ఒరే Huh? నా వల్ల కాదు సార్. రెస్ట్ కావాలా? అయ్యా సార్ ప్లీజ్ సార్, ఒక్క 10 minutes సార్. అందరికన్నా 2 రౌండ్లు ఎక్కువ పరిగెత్తండి. మీకు 12 నిమిషాలు రెస్ట్ ఇస్తాను, ఓకేనా? Get up and move your butts. Move it. రేయ్ నిసార్ ఆగుబే. రేపు చూపిస్తారా? మూసుకుని పరిగెత్తా. నిన్న మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ కి చాలా చాలా థ్యాంక్స్ బాయ్స్. సో నెక్స్ట్ 1 వీక్ వరకు మీ క్రికెట్ ఉండదు, ఓన్లీ రన్నింగ్. నీకు చెప్తాను వద్దని. లెట్స్ గో. ఏంట్రా కుంటున్నావేంటి? మీ కోచ్ బాగా పరిగెత్తిస్తున్నాడా ఏంటి? హలో చెప్పండి ఇప్పుడు. ఆల్ రైట్, మీరు ఓ పని చేయండి, ఓ 2 days. ఏమ్మా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయా? ఇలా అయితే ఎలాగండి? మనం ప్రిన్సిపల్ కంప్లైంట్ చేద్దాం. ఆ మాత్రం పరిగెత్తని పర్వాలేదు. అంటే 5 రౌండ్లు, అమ్మో అంటే 10 రౌండ్లు, అయ్యో అంటే ఇంకెన్ని రౌండ్లు. 2 వారాలుగా ఒక్క సినిమా కూడా చూడలేదురా. చత్ ఏదో ఒకటి చేయాలరా బై. ఇలా ఎన్ని రోజులని? లేదు బే, ఈరోజు తేల్చేద్దాం. ఎంతకాలం? అక్కడికి వస్తున్నాడురా. అరే ఎవరు మాట్లాడతారా? అమ్మో నన్ను వదిలేండి రా. బ్లడీ కోవర్డ్స్. నేను మాట్లాడతాలే. ఆఫ్టర్నూన్ బాయ్స్, ఏంటి వెయిటింగ్? మొదలు పెడదామా? టుడే ఇదంతా నచ్చట్లేదు సార్. ఎస్ సార్, మమ్మల్ని అందరినీ ఇలా పరిగెత్తించడం 2 వారాలు అవుతుంది. ఇప్పటిదాకా బ్యాట్ కూడా పట్టుకునేలేదు. ఊరికే పరిగెత్తిస్తున్నారు. మేము రేస్ గుర్రాలం కాదు సార్, టాలెంట్ ఉన్న క్రికెటర్లం. మేము రోజు ప్రాక్టీస్ చేస్తాం, కానీ ఇది మరీ టూ మచ్. మీరు ఇంతకాలం చేసింది పనికిమాలిన ప్రాక్టీస్. పనికొచ్చే ప్రాక్టీస్ చేస్తేనే మీలో సత్తా ఉందో లేదో తెలుస్తుంది. అంటే మళ్ళీ సత్తా లేదనా? మీలో నిజంగా సత్తా ఉంటే 20 రౌండ్లు పరిగెత్తమంటే ఎందుకు ఏడుస్తున్నారు? మళ్ళీ క్లాస్ మొదలెట్టాడు. చెప్పండి. ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కంటే ఇండియాలో టాలెంటెడ్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వరు? కోచింగ్ సరిగ్గా లేక. మా టాలెంట్ ఎందుకు పనికిరాదు అనుకుంటే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సిద్ధాంత్, నాకు టాలెంట్ ఉన్న స్టార్స్ ఉంటే చాలదు, డిసిప్లిన్ ఉన్న ప్లేయర్లు కావాలి. సో అవసరం అయితే నువ్వు అన్నట్టు నేను వేరే ప్లేయర్స్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ స్కూల్లో మీరు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకుని టీం ని తయారు చేసుకోండి. మనం మ్యాచ్ ఆడదాం. మీ టీం గెలిస్తే మీరు చెప్పినట్లు మేము వింటాం, కానీ మేము గెలిస్తే మేము డీల్. డీల్ నిజంగానే. మనము ఆ కుర్రాళ్ళునా? షూరా? షూర్ సార్. ఇప్పుడు వాళ్ళకు గోల్ ఏర్పడింది, దాన్ని సాధించడానికైనా కలిసి కష్టపడతారు. ఓకే కోచ్, ఈ విషయంలో నువ్వే నా బాస్. లెట్స్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. హే హాయ్. హాయ్ హాయ్ సంపత్. సార్. ఎన్నాళ్ళకి కోచ్ గా చేరావట కదా? యా. నేను లీవ్ లో ఉన్నాను. ఇదిగో కుర్ర టీచర్ లో మై బెస్ట్ స్టూడెంట్ సంపత్ అని. చదువు గిదువు అన్నిట్లో సూపర్. వారం రోజుల నుంచి ఇప్పుడు దాకా 100 సార్లు చెప్పారు సార్. ఏం సంపత్తు, ఎప్పుడు గ్రౌండ్ లోనేనా? అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని కలవచ్చుగా. మిమ్మల్ని గ్రౌండ్ లోకి లాగడానికే వచ్చాను సార్. మన స్కూల్ పిల్లలతో మన స్టాఫ్ క్రికెట్ మ్యాచ్ ఆడాలి. మ్యాచా? నేనా? ఇంతకు ముందు ఇలాగే ఇరికిచ్చి నువ్వు కొట్టిన షాటు తగిలిన చోటు నేను మర్చిపోలే. అయినా క్రికెట్ ఆడితే పిల్లలు తెలివి ఎలా పెరుగుతుందండి? మరేనో గిరి గారు, పిల్లలు తెలివితేటలు పెరిగినా పెరగకపోయినా కనీసం మీ తెలివితేటలన్నా పెరుగుతాయి కదండి. పిల్లల గురించి మనకెందుకండి, మనకు మంచి బ్రేకే కదా సార్. మూతో ముక్కో బ్రేక్ కాకపోతే అదే చాలు. పతంజలి గారు డోంట్ వరీ, ఓకే చెప్పేయండి. సి దాట్స్ ద స్పిరిట్. అయితే అందరికి ఓకే కదా? మరి అంజలి గారు మీరు? నేను ఎంకరేజ్ చేయడం వరకు ఆల్ రౌండేనండి. పర్ఫెక్ట్. మరి మీరు ఏ టీం ఎంకరేజ్ చేస్తారు? మీరు ఎటుంటే అటే. అంతే కదా. సూపర్.
నేను మ్యాథ్స్ టీచర్ కమ్ వైస్ ప్రిన్సిపల్, పేరు మధు. మీరు సంపత్ కదా? యా. ఎందుకో ఇప్పటిదాకా దూరం నుంచి చూడడం తప్ప కలవడం కుదరలేదు. నేను ఎక్కువగా క్లాస్ లోనే ఉంటాను. నేను మీ గురించి విన్నాను. నేను ఎక్కువ గ్రౌండ్ లో ఉంటాను. మరి ఇలా వచ్చారు? మన టీచర్స్ అందరం స్టూడెంట్స్ తో క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నాం. అవును, మీరు బౌలరా బ్యాట్స్మెనా? సారీ, నేను బుద్ధి జ్ఞానం ఉన్న మనిషిని. ఓ, ఆల్రౌండరా? వద్దులేండి, మీరు ఆడితే మేము ఆగలేం. రాంగ్ రూట్ ప్రిన్సిపాల్ కోపం వచ్చింది. ఉన్న ఒక ఆల్రౌండర్ అలిగేశాడు కాబట్టి బ్యాటింగ్ బౌలింగ్ నేనే చేసేస్తాను సార్. ఏమంటావు సంపత్? షూర్ సార్. అదేదో ఆడేద్దాం పదండి సార్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గోల్కొండ హై స్కూల్ టీచర్స్ కి స్టూడెంట్స్ కి మధ్య జరిగే మ్యాచ్ కి స్వాగతం. టాస్ ప్రవేశిస్తున్నారు. విల్ బ్యాట్ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ సిద్ధాంత్. థ్యాంక్ యూ. Umpire, గుడ్ లక్ సార్. we'll be ready in a couple of minutes. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. కమ్ ఆన్ Gentlemen, on the first fielding. బ్రహ్మాండం. Come on. రండి సార్. టీచర్స్ టీమ్ ఫీల్డింగ్, స్టూడెంట్స్ టీమ్ బ్యాటింగ్. స్లిప్ పర్లేదు కదా? దట్స్ రైట్. హే ముస్లాడి బౌలింగ్. Mikey, Hit him stop out it, of the man. ground, man. Stop Hit now. him out. Right arm over, sir. Hitler, we want a sixer. Hitler, we want a sixer. క్యాచ్. My God, too much, sir. Gautam, go get them. Fantastic. సార్, ఎక్సలెంట్. That's okay, man. 89. బ్యాటింగ్ కూడా ఇలా చేయాలి సార్. కమాన్, లెట్స్ గో. కమాన్. బ్యాటింగ్ ముగిసింది. 20 ఓవర్లలో 89 పరుగులు చేశారు. వెల్కమ్ బ్యాక్. టీచర్స్ టీమ్ గెలవాలంటే 20 ఓవర్లలో 90 పరుగులు చేయాలి. అవుట్, అవుట్. సినిమా క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్తావా? బౌన్సర్ ఏరా రమేష్, బౌన్సర్. నెక్స్ట్ మీరే సార్. నేనా? గార్డు. నిసార్ ఇన్ ద బాక్స్. అమ్మా, అదే హెల్మెట్ లేకపోతే హెడ్ పగిలిపోతుంది.
ఆన్ బాయ్స్, బ్రేక్ ఇస్ హెడ్ మ్యాన్. సంపత్ బాగా ఆడుతున్నా మిగతా వాళ్ళు ఎవరు ఆడలేకపోవడంతో రెస్ట్ ఆఫ్ ది వెల్కమ్ టు ది పార్టీ సార్. మధు గారు రండి కూర్చోండి. అంత ఎంజాయ్ చేసే వాళ్ళు కూర్చుని ఎంజాయ్ చేయండి. తెలుసు, చూడండి. మళ్ళీ పో. ఏ హీరో మామూలు అవుట్ చేయలేకపోతున్నారా? మేమే గెలుస్తాం. ఈ ఫోర్తో స్కోర్స్ ఈక్వల్ అయ్యాయి. రెస్ట్ ఆఫ్ ది గెలవాలంటే ఇంకొక పరుగు చేస్తే చాలు. ఓ ముసలాన్ని అవుట్ చేయలేరా? జావ్ డూ మరో. అరే సిద్ధాంత్ ఆగరా. రావండి. వాట్ హ్యాపెండ్? వెళ్ళిపోయాడు రా. ఆల్ రైట్, హడల్ అప్. ఇప్పుడు ఎలా రా? 89, 1 run in 6 balls. కొంచెం ఫీల్ టచ్ చేద్దాం. ఆన్ యూర్ టోస్ గైస్, లెట్స్ గో. Just stick to the basics. Ball wicket to wicket. Don't try to be too smart. Do it. Varun, come close. Everybody, be alert. Come on, come on. Keep going. Just do the same thing. ఇంకొక పరుగు చేస్తే గెలుస్తారనగా 46 పరుగులు చేసిన సంపత్ కుమార్ ఆఖరి బాల్ లో అవుట్ అవడంతో మ్యాచ్ టైగా ముగిసింది. రెండు టీంలు 89 పరుగులు Sir, చేశాయి. good innings. వెల్ ప్లేడ్ గౌతమ్. Thank you, sir. వెల్ ప్లేడ్ సార్. We congratulate both the teams for a wonderful show. Thank you all for coming.